తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఒకటి బీజేపీ, మరొకటి పీఆర్టీయూ కైవసం చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందగా, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదు కావడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తొలి నుంచి ఆధిక్యంలోనే కొనసాగారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మొత్తంగా శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు దక్కాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. శ్రీపాల్ రెడ్డి విజయం కాదు, ఇది ఉపాధ్యాయుల విజయం. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పరీక్షలో ఉపాధ్యాయులు నెగ్గినరు. అది నేను భావిస్తాను. నేను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా నిలబడ్డటువంటి ఏకైక అభ్యర్థి నేను. కాబట్టే ఇవాళ ఉపాధ్యాయులు నన్ను గెలిపించారు. అంటే ఇవాళ అందుకే నేను చెప్తున్నా, ఇది ఉపాధ్యాయుల విజయము అని చెప్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏంది అనేది మీరే చూసినారు. చాలా మంది కార్యకర్తలు నాకు చెప్పడానికి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు వస్తూ ఉన్నాయి. చాలా మంది స్వంతంగా ఖర్చు పెట్టుకొని ఈ 5 నెలలు కూడా కష్టపడి తిరిగారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ కైవసం చేసుకుంది. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. కొమరయ్యకు 12,959 ఓట్లు రాగా, మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు దక్కాయి. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే మల్క కొమరయ్య విజయం సాధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై బీజేపీని ఓడించాలని చూసినా టీచర్లు తమకు మద్దతుగా నిలిచారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అందువల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారన్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తలపైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై టెన్షన్ నెలకొంది. ఓట్ల వడబోత సందర్భంగా భారీగా చల్లని ఓట్లొచ్చాయి. ప్రధాన అభ్యర్థులు పోటీ పట్టడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలుపొందే అవకాశం లేనట్లు తెలుస్తోంది.